Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కాలానికి ఈ కాలానికి తేడా ఏంటంటే ఆ కాలంలో డైరెక్ట్ యాక్సెస్ ఉండటం వల్ల బాండింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉండేది. ఎస్ ఈ కాలంలో ఎవరిని అడుగుతామండి? చిరంజీవి గారు ఒక్కరిని అందరూ అడగలుగుతున్నారు పాపం. ఎవరిని అడగాలని ఎవరు ఆయన తెలుస్తున్నారు డైరెక్ట్ సార్? యాక్సెస్ కొంతమందికి ఆయనకు దొరుకుతున్నారు ఉందా? కాబట్టి. ఆయనకి ఎక్కడ సార్ యాక్సెస్ అయింది? ఎక్కడో కొంతమందికి. మిగతా తర్వాత ఏ అందరికీ లేదుగా. హీరోని కలుద్దాం అన్నా కానీ నేను 3 నెలల నుంచి ట్రై చేస్తున్నాను ఆయన కలుద్దామని. చిరంజీవి గారు నేను చూశాను సార్ చెన్నైలో. చిరంజీవి గారి దగ్గర నుంచి పైన రామారావు గారి దగ్గర నుంచి కింద కింద చిన్న ఆర్టిస్ట్ వరకు ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరింటికైనా వాకిన్ చేయొచ్చు. టీ నగర్ లో జస్ట్ వాకిన్. రామారావు గారి ఇంటికైనా సరే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి రామారావు కలవాలి, రండి సార్ కూర్చోండి. ఏ ఆర్టిస్ట్ని కానీ, ఏ డైరెక్టర్ని కానీ, ఏ ప్రొడ్యూసర్ని కానీ, ఏ ప్రొడక్షన్ హౌస్ని కానీ యూ కెన్ జస్ట్ వాకిన్. ఒక డైరెక్టర్ని కలవాలంటే 2 నిమిషాల పని. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్లో ఉంటారు. డైరెక్టర్ ఆఫీస్లోనే ఉంటారు. పలానాడు వచ్చారు సార్ పోయింది అంటే సార్, ఆ 10 కాలం నిమిషాలు అంతా పోయింది. 10 నిమిషాల నుండి వస్తా అనేది లోపల డిస్కషన్లో ఉంటే కూర్చోమని వస్తున్నాం అని 15 నిమిషాలు, ఎక్కువ టైం కూడా లేదండి, 15 మినిట్స్లో వచ్చి కలిసి మాట్లాడి పంపించేవాడు. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టిస్ట్ కనిపించట్లేదు అంటే సెట్స్లో ఆడు మాట్లాడుకునేవాళ్ళు. ఆర్టిస్టులు డైరెక్టర్ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అవును, ఏంటి ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు రోషన్ గారు యాక్ట్ చేస్తున్నారు, కనిపించట్లేదు. ఏంటి రోజు కనిపించట్లేదంటే ఈ మధ్యన ఎట్లా ఉంది అతనికి? ఫోన్ కలుపు, ఇంటికి ఫోన్ చేయి, ఎలా ఉన్నాడు, కనిపించట్లేదండి, ఫస్ట్ ఆల్ సెట్ కదా పిలిచేసి, ఏంటి ఖాళీగా ఉన్నావా, ఏంటి పరిస్థితి ఏంటి? వేషాలు లేవని. అవునా కోడటం, ఇందులో ఏం వేషం ఉంది, అది రేపు చేయి, అడ్వాన్స్ ఇచ్చి పంపించు. ఇట్లా ఉండేది ఇండస్ట్రీ. దట్ వాజ్ ద ఇండస్ట్రీ. చాలా మంది ఆర్టిస్టులు నా ఇంటర్వ్యూలలో పాపం బాధపడేది ఇదే. ఒక 100 సినిమాలు చేసి ఉంటాం ఆర్టిస్టులతో, అవును. అసలు కనీసం ముఖం చూసే అవకాశం కూడా ఇవ్వట్లేదు. లేదండి. ఇప్పుడు ఒక అతనికి కాల్ చేస్తే నేను కదండి ఇంకొక ఆయన అంటారు, ఆయనకు కాల్ చేస్తే నేను కదండి ఇంకొక ఆయన అంటారు. అంటే ఇంతమంది కావాలని, ఇంత పెద్ద ఆర్టిస్టులు మాకే చిన్నతనంగా అవును. అసలు వీళ్ళకి ఫోన్లు చేసి మేము అడుక్కుంటున్నాం ఏంటని ఒక బాధతో ఆపేసాం ఫోన్లు చేయటం కూడా అని చెప్పుకొని క- బాధపడిన వాళ్ళు క్యాజువల్గా ఉన్నారు చాలా మంది. కలుద్దామన్న కష్టం అండి. అవును. ఊరికి కలవడానికి వెళ్ళడానికి కూడా లేదు, అవకాశం లేదు. నాగేశ్వరరావు గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడేవాడిని. ఉమ్. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే, ఏం బాబు అనేవాడు, మేము కలుద్దాం అనుకుంటున్నాను సార్. రా, అందులో ఏం అనుమానం ఏముంది, ప్రాబ్లం ఏముంది, వచ్చి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు రమ్మంటారు, నేను ఇంట్లోనే ఉన్నాను, వచ్చి. ఆయనకి ఎవరు మధ్యలో లేరే. అక్కడ ఆయనకు పిఎల్ ఉన్నారు, పిఎస్లు ఉన్నారు, మేనేజర్లు అందరూ ఉన్నారు. ఒక One రకంగా to one చెప్పాలంటే ఎవరికి మధ్యలో రాలేదు. వాళ్ళు కదా చూసింది గోల్డెన్ హెయిర్ ఏముంది. కదండి. వాళ్ళని మించిన మేనేజర్లు, వాళ్ళని మించిన అంటే ఒక ఫోర్ట్ అన్నది ఇంకెవరికి లేదు కదా. లేదు. అవును. రామారావు గారిని మించిన ఫోర్ట్ ఉందా ఎవరికన్నా? ఇవాళ చిరంజీవి గారికి ఉంది. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు హీరోలు అందరికీ ఉంది. కానీ ఈ ఫోర్ట్ దుర్భేద్యం. అది ఆ ఫోర్ట్ వరకు ఉంది. అది బయటి వారికి. ఇండస్ట్రీ వాళ్ళకి కాదా ఫోర్ట్. ఇండస్ట్రీ వాళ్ళు ఎనీ డే, ఎనీ మినిట్ మీరు వాక్ చేస్తుంటే డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ఇండస్ట్రీకి సంబంధించిన అర్థమవుతుంది వాడు సార్. ఎవరైనా సరే. పెయిన్ ఏంటి అర్థమవుతుంది ఆర్టిస్టులది. 200% వాళ్ళు అర్థం ఎవరిని చేసుకోవాలి. కలవలేను సార్, ఎవరిని కలవలేను. నాకు సపోజ్ నేను ఖాళీగా ఉన్నాను, ఈ ఇండస్ట్రీలో ఏం చేస్తాం సార్? ఖాళీగా ఉంటే డైరెక్టర్ వెళ్ళి వేషం అడుగుతాం, ప్రొడ్యూసర్ని వేషం అడుగుతాం, హీరో Director పెద్ద కూడా హీరో కలిసే అవకాశం ఉందా? ఎవరిని కలవడం లేదు కదా. ఆ. ఒక ప్రొడ్యూసర్ని కలవలేము, ఓ డైరెక్టర్ని కలవలేము, ఓ హీరోని కలవలేము, ఇంకెవరిని అడుగుతావు క్యారెక్టర్లు? ఏదో 500 సినిమాలు చేసి ఒక ఎవరిని అడుగుతారు క్యారెక్టర్ మీరు? ఒక టెలివిజన్ స్టార్ అనిపించుకొని ఒక ఎంత పెద్ద అడ్వకేట్ మీరే. ఎవరికీ లేదు సార్, అది Okay. చెప్తున్నాను. మొన్న ఒక పెద్ద హీరోని అడిగాను, నేను పేరు చెప్పను, అన్నయ్య ట్రై చేస్తుంటే దొరకట్లేదు, ఒకసారి వెళ్ళాలి బాస్, ఒకసారి టైం తీసుకోవాను అన్న. తనకు యాక్సెస్ ఉంది కనుక, బాస్ నేను కలిసి 2 నెలలు అయింది అన్నాడు అతను. అతనికి మంచి యాక్సెస్ ఉంది. ఉమ్. నేను కలిసి 2 నెలలు అయింది, ఈ మధ్య చాలామంది మేనేజర్స్ వచ్చేసారు బాస్ అన్నాడు. అని కొత్త పేరు చెప్పాడు, మీకు తెలుసు. చెప్పి వాడికి ఫోన్ చేయి, తెలుసు కదా నీకు, ఫోన్ చేయి అన్నాడు. సరే చూద్దామని చేశా. ఉమ్. అన్నయ్య బిజీగా ఉన్నారయ్యా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. అన్నయ్య నేను ఎన్నిసార్లు డైరెక్ట్గా చిరంజీవి గారిని, నేను అక్కడ ఉన్నప్పుడు చిరంజీవి గారితో ఒకటే సినిమా చేశాను, ఖైదీ 786, చాలా కాలం. ఆ సినిమా తర్వాత ఇక్కడ చాలా ఆయన అభిమాన సంఘాలకు చాలా వాటికి నన్ను అక్కడి నుంచి ఫోన్ చేసేవాడు, వాళ్ళు రమ్మంటున్నారు అశోక్ గారిని వెళ్ళి అటెండ్ చేయమని. ఆయన రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడ అటెండ్ చేసేవాడు. ఆయన ఇక్కడ షూటింగ్ వస్తే నేను సెట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాను, కలిసేవాడిని. ఇవాళ కలవడం లేదు. బాలేబాబుని డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం, వెళ్ళలేదు. ఇవాళకి సెట్ లొకేషన్కి వెళ్తే మాట్లాడతాడు, ఆయన కలవాలంటే లేదే. మరి బాలేబాబు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు నాకు, వాళ్ళ అందరు బ్రదర్స్ తెలుసు నాకు.
విశ్వామిత్ర తర్వాత నాకు వాళ్ళందరూ బ్రదర్స్తో నాకు ర్యాపో ఉంది. ఇవాళకి ఉంది ర్యాపో అందరు బ్రదర్స్తో. ఓకే. కానీ బాలయ్య కలవాలంటే కుదరదే. బాలయ్య ఇంటి దగ్గర కలవాలి అంటే 14 క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? ఒక అందుకని ఒక- ఆయన ఎక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోతే బాధ లేదు. షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయింది, హలో బ్రదర్ రండి అంటారు, ఓకే. అయిపోయింది. అది బెటర్ కదా. మళ్ళీ ఆయన కనపడితే అక్కడే ప్రాబ్లం ఏమి ఉండదు, ఆయనతో ప్రాబ్లం ఏమి ఉండదు, ఈ మధ్యనే ప్రాబ్లం. సో అంటే మీ మధ్య అప్పుడు బాండింగ్ బాగుంటది అందరి మధ్య, మీ ఆర్టిస్టుల మధ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.